పల్నాడు జిల్లా కోటప్పకొండలో ప్రభలదే వైభవం. కోటి ఒక్క ప్రభ కడితే కోటయ్య కొండ దిగొస్తాడనే నమ్మకంతో ఇక్కడి ప్రజలు వందల ఏళ్లుగా ప్రభలు ఏర్పాటు చేస్తున్నారు. శివరాత్రికి ఆలయానికి వెళ్లి త్రికూటేశ్వరుడిని దర్శించుకోవటానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రభల తయారీకి ఇక్కడి ప్రజలు అంతే ఆసక్తి చూపిస్తారు. నెల క్రితమే ప్రభల తయారీ పనులు ప్రారంభించిన భక్తులు పండుగ నాటికి పూర్తి స్థాయిలో వాటిని సిద్ధం చేస్తారు. లక్షలు ఖర్చైనా వెనకడుగు వేయకుండా శోభాయమానంగా ప్రభలను రూపొందిస్తారు. మహాశివరాత్రి పండుగకు ప్రభల అలంకరణ కార్యక్రమం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్యేకం. 8 దశాబ్దాలకు పైగా ఈ ఆచారం కొనసాగుతోంది. మొదట్లో కేవలం కర్రలతో సాగే అలంకరణ, ఆ తర్వాత విద్యుత్తు ప్రభలు, ఇప్పుడు అదనంగా డిజిటల్ తెరల వరకు వచ్చింది. ప్రధానంగా కోటప్పకొండ త్రికూటేశ్వర స్వామి వద్దకు ప్రభలు కట్టుకుని వెళ్లేవారు. కాలక్రమంలో మరికొన్ని ఆలయాలకు ఈ సంప్రదాయం విస్తరించింది. ఆకాశం తాకుతుందా అన్నట్లుగా నిర్మించే విద్యుత్తు ప్రభలను జనం ఆసక్తిగా తిలకిస్తారు. చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నం, కావూరు, మద్దిరాల, ఎడవల్లి, కోమటినేని వారిపాలెం, అమీన్ సాహెబ్ పాలెం, కమ్మవారిపాలెం, అవిశాయపాలెం, కేశానుపల్లి, అబ్బాపురం గ్రామాల్లో ఎక్కువగా ఈ సంప్రదాయం కనిపిస్తోంది. దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ప్రాంత ప్రజలు శివయ్యపై తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ నిర్మాణం చేయటకి ఇనప బద్దెలు, తాళ్లు, కొసలు అనేక రకమైనటువంటి పరికరాలు ఉపయోగించి ప్రభల నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ ప్రభల నిర్మాణం చేసి బండి మీద ఎత్తడానికి, ఆ బండిని తయారు చేయడానికి సుమారు 10 లక్షల రూపాయలు అవుతుంది. ఇనపరాతి బండి సుమారు 18 కిలోమీటర్లు మేము రాత్రి పూట నడిపించుకుంటూ వెళ్తాం కరెంటులతో. 2 నెలల ముందు పుట్టి ఇక అందరూ ఒకళ్ళ కులమతాలకు సంబంధం లేకుండా అందరు కలిసి ప్రభను కడతారు. 30 నుంచి 35 లక్షల ఖర్చు అయినా కూడా ఇంతవరకు ఎప్పుడు వెనకాడలేదు. ఎంత ఇబ్బంది అయినా కూడా ఇక్కడికి వచ్చిపోయే తలికి దాదాపు 10 నుంచి 11 క్వింటాలు బియ్యం అన్నదానం జరుగుతుంటది. ఎవరో ఒక దాత అన్నదానం చేస్తుంటారు. 15 సంవత్సరాలు బట్టి కోటప్పకొండకి ప్రభను తోలుకెళ్తా ఉన్నాము. ఇది చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. ఈ ప్రభ వీటికి కావాల్సిన ఈ కడ్డీల కోసం దాదాపు ఒక 200 కిలోమీటర్లు అయినా సరే వెనకాడకుండా వెళ్ళి కడ్డీలు తీసుకొచ్చి ఈ ప్రభను నిర్మించడం జరుగుతుంది. దాదాపు ఒక 15 కడ్డీలు కట్టి ఒక 100 అడుగులు ప్రభ నిర్మించుకొని తీసుకెళ్తాము. దీనికోసం రైతులు, ఊళ్ళో కుర్రాళ్ళు, బయట ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మొత్తం వచ్చి ఒక 4 రోజులు కష్టపడి దిగ్విజయంగా ప్రభను కట్టి తీసుకొస్తూ ఉంటాం. ప్రభల డిజైన్లలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటారు. కొందరు రాతి చక్రాలతో బండి తయారు చేస్తారు. మరికొందరు టైరు బండ్లపైనే ప్రభ తయారు చేస్తుంటారు. ట్రాక్టర్తో లాక్కొని తీసుకెళ్లేలా కొందరు, మనుషులే తాళ్లు కట్టుకుని లాక్కొని వెళ్లేలా మరికొన్ని ప్రభలు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి లేదా మార్చిలో వచ్చే శివరాత్రి కోసం డిసెంబర్ నుంచే పనులు మొదలవుతాయి. చందాలు వేసుకుని శివరాత్రి ప్రభలను దేదీప్యమానంగా తిరునాళ్లకు సిద్ధం చేస్తారు. రకరకాల రంగులు వేయటం, వాటికి విద్యుత్ బల్బులు అమర్చడం, వివిధ రూపాల్లో ఉన్న శివుడి బొమ్మలు చిత్రించడం ద్వారా అందమైన ప్రభను తయారు చేస్తారు. కొండకాడ తిరణాలంటేనే పురుషోత్తమ పట్టణం ప్రభలు. మరి అలాంటి తిరణాలకు మరి ఈ మెయిన్ రోడ్లో సుమారు అన్ని ఎలక్ట్రికల్ ప్రభలు 7 ప్రభలు, మామూలు ప్రభలు ఒక 4 ప్రభలు బావులు, మరి గ్రామ ప్రభ సుమారు 140 సంవత్సరాల నుంచి గ్రామ ప్రభ కడుతున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల రైతులకు సంక్రాంతి వెళ్ళిన దగ్గర నుండి శివరాత్రి వచ్చేదాకా మాకు శివరాత్రి నెల. ఇక్కడ ఉన్న మాకు చుట్టుపక్కల ఇంజన్లు, ఎలక్ట్రికల్ ఇంజన్లు ఒక్కొక్క ఇంజన్కు వచ్చేసి 15 లక్షల రూపాయలు ఇంజన్కు చెల్లించడం అవుతుంది. అలానే దీని మీద అక్కడ వచ్చే జనానికి వినోదాల కోసం ఒక 5-6 లక్షలు వినోదాల కోసం, అన్నదానాలకు ఒక 5 లక్షలు, అలానే ఈ పగ్గాలు పట్టుకోవటానికి కానీ కూలీల ఖర్చు ఒక 4-5 లక్షలు, ఇలా కోటప్పకొండకు తరలించడానికి సుమారు 25-30 లక్షలు సందాలుగా వేసుకొని త్రికోటేశ్వరునికి ప్రభలు కట్టడం జరుగుతుంది. మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా మరి ప్రభను మరి లైటింగ్ చేసుకొని గ్రామస్తులందరూ కలిసి ఈ ప్రభను కుల మతాలకు అతీతంగా, పార్టీలకు రహితంగా మరి ఈ ప్రభను ఇక్కడి నుంచి కూడా దాదాపు 22 కిలోమీటర్లు నడిపించుకొని పోయి మళ్లీ ఊళ్ళోకి తీసుకొని రావడం జరుగుతుంది. శివరాత్రి ప్రభల ఖర్చు ఏటికేడు పెరుగుతూనే ఉంటుంది. అయినా కోటయ్య స్వామి మీద భక్తితో ప్రభలు నిర్మిస్తూనే ఉంటారు. ప్రభల పండుగ కోసం ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్నవారు సైతం తరలివచ్చి శివయ్య స్మరణలో నిమగ్నమవుతున్నారు. ఇలా శివరాత్రి ప్రభలు ఈ ప్రాంత ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.